ఆ ఎన్టీఆర్ అనే అతను చాలా గొప్ప వ్యక్తి, తెలుగు ప్రజల్లో ఆరాధ్యద్వయంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సినిమా అనేది ఒక చారిత్రాత్మకంగానే తీశారే తప్ప ఒక ఎంటర్టైన్మెంట్గా అయితే మాత్రం కథానాయకుని తీయలేదు. సో కథానాయకుడు అనేది అదొక బయోపిక్ లాగానే చూడాలి. ఇక ఇప్పుడు మన రజనీకాంత్ గారి మూవీని తీసుకున్నట్లయితే ఈ మూవీ అనేది బయట టాక్ ఎలా ఉందంటే ఒక పాత మూవీని, అంటే సిమ్రాన్ గారు త్రిష ఉన్నారు కాబట్టి ఒక తమిళంలో పాత మూవీని రీమేక్ చేశారు అన్నటువంటి అపోహలు వస్తున్నాయి. దీనివల్లే మనకి సంథింగ్ థియేటర్లో దొరకట్లేదు ముందుగా చెప్పిన అని చెప్పేసి ఆ ప్రాబ్లం కూడా వచ్చింది. సో ఈ మూవీ అనేది హిట్ అయితే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్ గారు ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నట్లయితే ఇక వినయ విజయరామ మాస్ ఎంటర్టైనరు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఎఫ్2 ఒకటి మాత్రము ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి కానీ స్క్రీన్లో కనిపిస్తే ఫ్యామిలీలు వెళ్ళి ఆయన సినిమాను చూసేటువంటి తరుణాలు మనం అంటే గతంలో ఎన్నో చూస్తున్నాం. సో ఎఫ్2 అనేది 100% ఫ్యామిలీస్ చూస్తారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీలు వెళ్ళి చూసేటువంటి సినిమా కాబట్టి 100% ఎఫ్2 అనేది మంచి సక్సెస్ని అందుకుంటుంది. కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి పక్కా చూస్తారు. ఇక వినయ విజయరామ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే అవును, వరుణ్ తేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో గోపాల అనే సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయింది, బాగుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ వచ్చారు. ఇంకా వెంకటేష్ అనే అతను కామన్, ఎందుకంటే అతను ఫ్యామిలీలో వెళ్తారు. సంక్రాంతి ఎంటర్టైనర్ అంటేనే వెంకటేష్. సో ఆ తరుణంలో ఇంకా చెప్పలేము. వెంకటేష్ సినిమా 100% పక్కా హిట్ అవుతుంది, మంచి కామెడీ ఉంటుంది, ఫ్యామిలీలు అందరూ వెళ్ళి చూస్తారు. వినయ విజయరామ వచ్చేసరికి అతను మంచి మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. సో దానివల్ల ఫైట్స్ బోయపాటి అంటేనే ఫైట్స్, ఇంకా అది మనం చెప్పలేదు. ఆయన ఫైట్స్కి ఆ మూవీని ఎలా చేస్తారనేది కొంచెం డౌటు. ఎక్కువ ఫైట్లు పెట్టి ఓవర్గా ఉంటుంది. దమ్ము సినిమాలు ఇటు పక్క కొడితే అటు తిరిగి మళ్ళీ ఇటు పడతారు. ఇంతకు మించి పెట్టినట్టు నాకు వినయ విజయరామలో అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చైన్స్ అయితేనేమి అతను కట్టే ఆ ట్రైలర్లో చూసినట్లయితే మటుకు మొత్తం ఫైట్స్తోనే ఉన్నట్టుంది. ఈ వినయ విధేయ రామ పేరులో అయితే మొత్తం ఒక 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకరు వినయంగా ఉంటారు, ఒక విధేయంగా ఉంటారు. మళ్ళీ అంటే మాస్ ఎంటర్టైన్గా ఎవరు వస్తారు, ఎలా పోతుంది మూవీ అనేది అక్కడ. బోయపాటి సినిమా హిట్ అయితే ఏపీలో నెంబర్ 1 హిట్ అవుతుంది, ఒక లెజెండ్ ఆ సినిమాలో వెళ్ళొద్ది. వినయ్ పోతే మట్టుకు అన్నిటికంటే అటర్ ఫ్లాప్ అయిపోద్ది. దీంట్లో మనం చూసుకునేది ఏంటంటే హిట్ అయితే ఎక్కడికో ఉంటారు, ఫ్లాప్ అయితే ఇంకెంద ఉంటుంది. అది బోయపాటి గురించి తెలిసిందే. ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ కావాలంటే అడిగితే చెప్తా, లేదంటే వెళ్ళిపోతా.